టైం పడుతుంది. రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇదే పరిస్థితి ఉంటే ఇదే డిస్కషన్. కాబట్టి మనం కూడా సార్ మీరు ఎవరు మాట్లాడినా ఇన్వాల్వ్ అవుతారు, అదేం కల్చర్ అర్థం కావట్లా. ఎవరు మాట్లాడినా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు మాట్లాడినవారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ రవీంద్రరావు గారు. ఇది మీకు ఇష్టం లేక వదిలేండి, కానీ ఎవరు మాట్లాడినా నేను మాట్లాడతా అంటే ఏం విద్యత మీకు, ఏం విద్యత అనిపించుకుంటుంది, ఏం విద్యత అది? ఎవరు మాట్లాడి నేను మాట్లాడతా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరిని మాట్లాడినవరా మీరు? మీ ఇష్టమా, మీ ఇష్టమా? ఎవరిని మాట్లాడినవరా? ఏంది ఏం కల్చర్? బీఆర్ఎస్ అదే నేర్పిందా? బీఆర్ఎస్ నేర్పిందా మీకు? ఒక జర్నలిస్ట్ అంటే గౌరవం ఉండదు, ఒక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండదు, ఒక పొలిటీషియన్ అంటే గౌరవం ఉండదు. 100 రోజులు అన్నారు కదా గౌరీ అరే మీరంటే మీరు చెప్పేది మీరు చెప్పారు సార్, ఆయన చెప్పనివరా? ఏంటది? ఏందో దబాయింపు, ఏందో దబాయింపు ఆయన చెప్పనివరా? ఏంటది ఆయన చెప్పిన ఆయన కూడా మీరే చెప్తారా? ఆయన కూడా మీరే చెప్తారా? ఆయన కూడా మీరే చెప్తారా? 1 ఇయర్ కాదు 100 రోజులు ఒక్కటి కూడా అమలు పరచలే గౌరీ గారు. ఇంత అధ్వానం మాట్లాడుతుంటారు ఒక ఎమ్మెల్సీగా. అరే మీరు ఉన్నది అది గారు ఒక్క నిమిషం, ఆ శ్రీనివాస్ గారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 100 రోజులు హామీ ఇచ్చారు, 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తే చేయలేదు. క్వశ్చన్ నేను తప్పేం లేదు దాంట్లో, 100% డెఫినెట్లీ క్వశ్చన్ చేయొచ్చు. కానీ పబ్లిక్ మ్యాండేట్ జనరల్లీ 5 years ఇస్తారు ఏ గవర్నమెంట్ కైనా. మనం వేచి చూద్దాం, ఒక డిలే కావచ్చు. వాళ్ళు ముందే చెప్తారు మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే, మీకు ఇంతకు ముందు తెలియదా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే? డెఫినెట్గా అందరికి తెలుసు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని గవర్నమెంట్ లో. కొన్ని హామీలు ఇంప్లిమెంట్ చేస్తారు, హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ తెలిసిపోతుంది కదా మనక కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లుందని. వెయిట్ చేయడం, లోకల్ బాడీస్ ఎలక్షన్ తెలిసే క్లియర్ ఐడియా